تألقت في قمم العلا يا صامتة جمعية لمع اسمها في الخارطة. إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميزان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فاصدع بما تؤمر واعرض عن المشركين إنا كفيناك من المستهزئين الذين يجعلون مع الله إلها آخر فسوف يعلمون. ولقد نعلم أنك يضيق صدرك بما يقولون فسبح بحمد ربك وكن من الساجدين واعبد ربك حتى يأتيك اليقين. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب السماوات والأرض وما بينهما فاعبده واستبر لعبادته هل تعلم له سميا. بسم الله الرحمن الرحيم. وأمر أهلك بالصلاة واستبر عليها رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా తన సంతానముగా చేసుకోలేదు. ఎందుకంటే ఆయనకు భార్య లేదు. కామం, క్రోధం, మోహం, మదం, మాత్సల్యం, ఈర్ష్య, స్వార్థం, అసూయ, కపటం, మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు, దోషరహితుడు, సర్వ సృష్టికర్త అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. సమస్తము నడిపించేటువంటి వాడిని, సర్వ సృష్టి ఆయనదే, సృష్టిపై ఆధిపత్యము ఆయనదే. ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు, సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరి అవసరం ఆయనకు లేదు. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. ఆయనే మొట్టమొదటి వాడు, ఆయనే ఆఖరివాడు, ఆయనే బాహ్యము, ఆయనే గోడము. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే రాత్రిని పగటిని మారుస్తూ ఉన్నాడు. కాలాలను కాలచక్రాన్ని తిప్పుతున్నటువంటి వాడు, సమస్త జగత్తును నడుపుతున్నటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు, అష్టైశ్వర్యాలను నీకు ప్రసాదించేవాడు, అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కలిమైన, లేమైన, రోగమైన, ఆరోగ్యమైన, ఏదైనా ఎప్పుడైనా ఎలా అయినా నీకు సమస్తము ప్రాప్తింప చేసేటువంటి వాడు, నీకు నొసంగేవాడు, ఇచ్చేవాడు, తీసుకునేవాడు, ఆపేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఆజ్ఞ ఈ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము, ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. కానీ దాంతోపాటు ఆయన పొట్టు కూడా చాలా గట్టిది.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కంటికి కనిపించేవాడు కాదు. లా తుద్రికుల్ అబ్సార్, చూపులు, ఈ మాంసపు నేత్రములు ఆయనను చూడజాలవు. సాక్షాత్తు ఆదం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతులతో సృష్టించాడు ఆయన్ని. కానీ ఆదం అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ను చూడలేదు. ఈ ప్రపంచంలో సృష్టి ప్రారంభమైన వద్ద నుండి ఎవరు కూడా వెళ్ళని అతి పరిశుద్ధ స్థలాల వద్దకు జిబ్రైల్ కూడా ఆగిపోయాడు సిద్రతుల్ ముంతహా దగ్గర. కాలేస్తే కాలి బూడిదైపోతున్న ప్రవక్త, నాకు అనుమతి లేదు, మీరే వెళ్ళండి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరకు వెళ్ళి నమాజును తెచ్చి అల్లాహ్తో సంభాషణ చేసి 7 ఆకాశాలను దాటి అల్లాహ్తో మాట్లాడి వచ్చినటువంటి ఆ అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురు, జీవజలమృతమైన కౌసల్ని పంచేటువంటి వారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేటువంటి వారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి మొకామె మహమూదుని అలంకరించేవారు ఆ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ను చూడలేదు. విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు, ఒకవేళ ఎవరైనా సరే మేరాజు సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారు అని చెప్పాడా, అతడు అబద్ధీకుడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చూడలేదు. అప్పుడు ఈ వాక్యం చదివారు ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ కబీర్, చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు నేత్రములతో ఎవడు కూడా చూడలేడు. చూస్తారు తీర్పు దినం తర్వాత, స్వర్గస్థులు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత, పున్నమి నాటి నిండు చంద్రుని చూడటంలో ఎలాంటి ఇబ్బంది లేదో, మీరు స్వర్గస్థులు అల్లాహ్ను ఆ విధంగా చూస్తారు అన్నారు. అప్పుడు స్వర్గాన్ని మర్చిపోతారు అన్నారు. సుబ్హానల్లాహ్. స్వర్గం పాల సముద్రాలు, తేనె సముద్రాలు, మధుపాన సముద్రాలు, బంగారు కంకణాలు, ఎత్తైన పీఠాలు, పొట్టు జలతారు వస్తువులు, ముత్యపు గుడారాలు. సుబ్హానల్లాహ్. వ్యర్థమైనటువంటి మాటలు లేవు, మలమూత్ర విసర్జనలు లేవు, ఏ విధమైనటువంటి పనికి మాలినటువంటి విషయాలే లేని అతి పవిత్రమైనటువంటి స్థలం. ఖరీదంతా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ లోకం మొత్తం అమ్మినా, ఈ విశ్వాన్ని మొత్తాన్ని అమ్మినా, స్వర్గంలో ఒక కొరడా పెట్టుకునేటువంటి చోటు కూడా మీరు కొనలేరు. ఇప్పుడు వలందపల్లిలో ఉందండి, ఇక్కడ సెంటు ఒక రేటు ఉంటుంది. అదే కోనేరు సెంటర్లో ప్లేసు ఎక్కడ దొవ్వినా మట్టే వచ్చింది. పల్లెటూళ్ళలో 10 ఎకరాలు అమ్మితే ఇక్కడ 1 సెంటు స్థలం వచ్చింది, అంతేనా కాదా? అది అక్కడ మట్టే కదండి, ఇక్కడ మట్టే కదా అంటే బంగారం ఏమి రాదు ఇక్కడ దొవ్వినా. కానీ ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. స్వర్గం యొక్క విలువ ఈ లోకం మొత్తం అమ్మిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, స్వర్గంలో డస్ట్ బిన్ పెట్టుకునేంత చోటు కూడా మీరు కొనలేరు, లోకం మొత్తం అమ్మిన. సుబ్హానల్లాహ్. మరి ఆ అమూల్యమైనటువంటి ఆ జీవితం, వెలకట్టలేని విలువ కలిగినటువంటి ఆ స్వర్గం కావాలా? త్రుటిలో ప్రాణాలు జారిపోయిన తర్వాత లోకం మొత్తం నిన్ను పంపివేసేటువంటి అనిశ్చితమైనటువంటి ప్రాపంచిక జీవితం కావాలా? ఏదో డిసైడ్ చేసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన మరి కంటికి కనిపించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి దైవ ప్రవక్తలను పంపారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు, ప్రతి జాతి వారి వద్దకు, వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు. ప్రజలారా, ఏ జీవితం కోసం మీరు ప్రాకులాడుతున్నారో, ఏ కోరికలు తీర్చుకోవటం కోసం మీరు వారాట పడుతున్నారో, నమాజులు లేకుండా, ఉపవాసాలు లేకుండా, గ్రంథ పారాయణం లేకుండా, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా, దానం నా అని ఒక రోజున ముగుస్తుంది, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం.
కాబట్టి ప్రజలారా, ఈ ప్రాపంచిక జీవితం అసలైనటువంటి జీవితం కాదు. రాబోయే జీవితం, మరణం తర్వాత ప్రారంభం కాబోయేటువంటి ఆ జీవితమే అసలైన జీవితం అని చెప్పడానికి దైవ ప్రవక్తలు వచ్చారు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలా అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. ప్రజలారా, మీరు సర్వ సృష్టికర్త అల్లాహ్ను ఆరాధించండి, మిథ్యా దైవాల ఆరాధనను విసర్జించండి అని ప్రవక్తలు గొంతు చించుకొని వెలుగెత్తి దేవుని యొక్క ఏకత్వాన్ని చాటి చెప్పారు. ఎందరో ప్రవక్తలు, ఆదాం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా. కాబట్టి ఎవరైతే ఆ విధంగా దైవ మార్గంలో తమ జీవితాలను ధారపోసి దైవ సందేశాన్ని ప్రజలకు అందించారో ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, వారి అనంతమైన దరుదులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ యొక్క కారుణ్యానుగ్రహాలతో మనమందరం కూడా ఈరోజు జీవితమే ఆరాధన అనేటువంటి ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినందుకు వేనోళ్ళ కోటాను కోట్ల స్తోత్రాలు వల్లకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజానికి ఆరాధన అంటే ఏమిటో తెలియదు. నిజం 99% అనుకోండి. ఆరాధన అంటే ఏదో ఒక వారంలో ఒక రోజు, ఏదో ఒక రోజు శుక్రవారమో శనివారమో ఆదివారమో వారంలో ఏదో ఒక రోజు చేస్తే మేము ఆరాధన చేశామండి అనుకుంటున్నారు. మరికొంతమంది ఉన్నారు నెలకోసారి చేస్తారు, మరికొందరు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి చేస్తారు, మరికొందరు ఉన్నారు జీవితంలో ఒక్కసారైనా మేము అక్కడికి వెళ్తామండి అనుకుంటున్నారు. ఎప్పుడో నీకు తీరినప్పుడు, నీకు కుదిరినప్పుడు, రోజులో కొంత భాగమో, నెలలో ఒక రోజు, సంవత్సరంలో ఒక నెల, లేకపోతే జీవితంలో ఎప్పుడో ఒకసారి చేసుకునేటువంటిది ఆరాధన అయితే కాదు. ఆరాధన ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరతు జారియాత్లో 51వ అధ్యాయం. పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. మీ ఇంట్లోకి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, లేకపోతే మీ ప్రాంతంలో ఉన్న మసీదులో ఉన్న ఖురాన్ని చూడండి. వాళ్ళు అట్లా చెబుతారండి, ఆ మసీదులు వేరు అన్నారనుకోండి, వాళ్ళు చెప్పే ఖురాన్ వేరు అన్నారనుకోండి, నువ్వు విశ్వాసం నుంచి బయటకు పోతావు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఈ మచిలీపట్నం వలందపాలెంలో ఉన్న ఈ మసీదులో ఉన్న ఖురాన్ అయినా సరే, సౌదీ అరేబియాలో కాబాలో ఉన్నటువంటి, మక్కాలో కాబా దగ్గర ఉన్నటువంటి ఖురాన్ అయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. కాదండి వాళ్ళది వేరు అన్నవా అయిపోతావు. ఎందుకంటే ఈరోజు ధర్మానికి దూరం చేసింది ధర్మ పండితులే. ఉలమాయ హక్ గురించి చెప్పట్లేదు, ఉలమాయ సూ గురించి చెప్తున్నాను. ధర్మాన్ని ధర్మంగా ప్రజల వద్దకు చేర్చకపోవటం వల్లే, ఖురాన్ గ్రంథాన్ని ప్రజల వద్దకు చేర్చకపోవటం వల్లే, ఖురాన్లో ఉన్నటువంటి సందేశాన్ని అందించకపోవటం వల్లే ఈరోజు ఉమ్మతమైన ఇన్ని ఉపద్రవాలు విరుచుకుపడుతున్నాయంటే కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. యథార్థం సార్. కాబట్టి ఆరాధన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము తలకు పోసుకున్నామంటే, శుభ్రంగా మంచి బట్టలు వేసుకున్నాం, అత్తరు పోసుకున్నాం, మేము శుక్రవారం వచ్చాం, ఇది ఆరాధన అనుకుంటున్నారు. కాదు. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. సూరతు జారియా 51వ అధ్యాయం 56వ వాక్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సర్వ సృష్టికర్త, జగన్ నియామకుడు, లోక రక్షకుడు, మేము మానవులను జిన్నాతులను సృష్టించలేదు. వమా ఖల్ఖతుల్ జిన్న వల్ ఇన్స్. అసలు మానవులను జిన్నాతులనే సృష్టించలేదు. ఇల్లా లియఅబుదూన్. అరబీ గ్రామర్లో ఉన్నటువంటి అందం ఇది. ఒక విషయం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసలు సృష్టించనే లేదు. సృష్టించాను అంటే ఆరాధించడానికి అన్నాడు. నేను మచిలీపట్నంలో పుట్టానండి, వరందపాలెంలో పుట్టాను, 4 ఎకరాల పొలం కొన్నాను, 2 కేజీలు బంగారం కొన్నాను, మా అబ్బాయిని ఒక డాక్టర్ చేసి మంచి ఇంజనీర్ చేసి అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, ఇంగ్లాండ్లోను పంపించాను. ప్రళయ దినం రోజు ఇది అడగడు, నువ్వేం చేసావు అబ్బాయి భూమి మీదకి వెళ్ళి అని చెప్పేసి. ఇల్లా లియఅబుదూన్. ఆయన ఆరాధించడానికి లోకంలో వచ్చిన నీవు ఎప్పుడైనా సరే ఆయన్ని ఆరాధన మాధుర్యాన్ని అనుభవించావా? సోదరులారా, ఇప్పుడే చూశాను. పేరు చెప్పను, వ్యక్తి చెప్పను, పేరు కూడా తెలియదు. అసలు నమాజ్ ఎలా చేయాలో తెలియదు సార్. నేను చూస్తూనే ఉన్నాను, నమాజ్ చదువుతున్నాడు అనుకున్నాను.
వరుసని 4 సజ్దాలు చేశాడు. సరే తర్వాత అత్తయ్యాతి ఏమైనా చదువుతాడు అనుకున్నాను. అయిపోయిన తర్వాత సలాం తిరగడం కూడా లేదు పాపం. అయిపోయింది, బాచా పట్టలేసుకుని కూర్చున్నాడు. ఒకవేళ ఇదే స్థితిలో చచ్చిపోతే నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి సన్నిధిలో ఎలా చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజం ఉందంటే ఆశ్చర్యపోను అవసరం లేదు. ఒక రకాత్ అంటే ఎన్ని రుకులు ఉంటాయి, ఎన్ని సజ్దాలు ఉంటాయి కూడా తెలియని స్థితులు ఈరోజు మనం ఉన్నామంటే ఎంతకంటే దిగజారిన విషయం ఏమైనా ఉందో ఆలోచించండి. అలంసురా చదువుతాం అర్థం తెలియదు, రుకులో చదివేటువంటి జిగిరిందో తెలియదు, అత్తయాతలో ఏం చదువు అత్తయాత యొక్క అర్థం తెలియదు, ఏదో కులాచారం మతాచారం. మేము వెళ్ళామండి నమాజ్ చదివాం, ఈరోజు జుమా చదువుకున్నాం, మేము జుమా అందింది, ఈరోజు మా జుమా పడింమా అంటున్నాడు ఆయన. ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమైనా ఉందా? లేపండి ఆయన్ని. ప్రయోజనం ఏమీ లేదు. ఈరోజు ధర్మానికి, దైవ గ్రంథానికి, దైవ ప్రవక్త విధానానికి దూరంగా ఉన్నాం. కులంలో మేము సయ్యదులండి, ఆమె షేఖ, ఆమె పఠానా, ఆమె బేగా, ఏ బ్రాండ్స్ పనికిరావు. గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ప్రళయ దిన రోజున నిజంగా నీ గుండెల్లో దైవ భీతే కనుక ఉండి ఉంటే, నిజంగా నీవు దైవ భీతి పరుడవైతే, నువ్వు నల్లగా ఉన్నా, నీకు ఒకవేళ ఉర్దూ భాష మాట్లాడటం రాకపోయినా, విలువైనటువంటి భవంతులు లేకపోయినా, పూరి గుడిసుల్లో ఉన్నా, చినిగిపోయిన చొక్కాలు వేసుకున్నా, అల్లా దగ్గర నువ్వు గౌరవనీయుడు. ఈరోజు సొసైటీని నువ్వు గౌరవించవచ్చు. అరే నువ్వు తోడా పైసే వాలే బోల్కే, కానీ రేపు ప్రళయ దినం రోజున నీ పైసలు దేనికి పనికిరావు. ఏం పనికి వస్తాయి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే చెప్పారు, అల్లా ఈ ప్రవక్త ముహమ్మద్ బతుకున్నంత కాలం పేదరికంలోనే ఉంచు, అల్లా నాకు పేదరికంలోనే మరణాన్ని ఇవ్వు. ఈరోజు నీ ధ్యేయం మొత్తం టోటల్గా డబ్బు 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 డబ్బు. కట్నమైనా పర్వాలేదు, లంచమైనా పర్వాలేదు, వడ్డీలైనా పర్వాలేదు, ఎవరి డబ్బైనా పర్వాలేదు. ఒకటి నోళ్లు కొట్టి, ఒకటి కడుపులు కొట్టి, ఒకటి ఇబ్బందులు పెట్టి, అప్పులు ఎగ్గొట్టేసి అస్తగ్ఫిరుల్లాహ్. ఆస్తి పంపకాల్లో మోసం చేస్తున్నావు, అన్నదమ్ముల విషయంలో మోసం చేస్తున్నావు. ఎన్ని రకాలుగా ఈరోజు అక్రమంగా సంపాదించుకొని పైసే ఇవ్వాలి అని చెప్పి నువ్వు లగ్జరీ లైఫ్ ఏదైనా గడపాలనుకుంటున్నావో ప్రశాంతత అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆరాధన ఎంతటి అమూల్యమైంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద మొత్తం తరాజులో ఒక పళ్ళెంలో పెట్టి ఫజర్ నమాజ్ యొక్క 2 రకాతుల సున్నతిని ఈ తరాజులో పెడితే, ఈ 2 రకాతుల సున్నతు ముందు లోకం యొక్క ఐశ్వర్యాలన్నీ తేలిపోతాయి అన్నారు. అది సార్ ఆరాధన. ఎప్పుడన్నా అలా చదివావా మనస్ఫూర్తిగా, దిల్సే? ఏదో వస్తున్నావు, వంగుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఎలా ఉంటుంది సార్ ప్రశాంతత జీవితంలో? ఈరోజు నీ పిల్లలు తాగుబోతులు అవుతున్నారు, ఈరోజు నీ పిల్లలు తిరిగిపోతాడు అవుతున్నారు. 24 గంటలు ఫోన్లోనే వాడి జీవితం గడుపుకుంటున్నాడు. ఏ రోజైనా ఆలోచించావా అల్లా నన్ను ఎందుకు పుట్టించాడు, ఒక ముస్లింగా ఈ లోకంలో ఎలా జీవించాలి? ఏ రోజైనా ఆలోచించావా? 60-70 సంవత్సరాలు వచ్చినా నీలో మార్పు రాలేదు. నీ పిల్లాడు ఎలా మాటింటాడు? ఎప్పుడైనా జ్ఞానంతో ఆలోచించండి. అందుకని ఆరాధన, ఏది ఆరాధన? సర్వ సృష్టికర్త జగన్నియామకుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించిన ప్రతి ఆజ్ఞ ఆరాధన. నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించినటువంటి అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం చేసే ప్రతి పని ఆరాధనే. నమాజ్ ఒక్కటి ఆరాధన కాదు. ఆరాధనల్లో మూల స్తంభం నమాజ్. నీ తల్లిదండ్రులకు సేవ చేయడం ఆరాధన. నిన్ను నమ్ముకొని ఎక్కడో పుట్టి వచ్చిందే, నిన్ను పెళ్లి చేసుకుని భారీగా ఆమెను గౌరవించడం, ఆమెతో జీవితం గడపడం ఆరాధన. జన్మని పుట్టినటువంటి పిల్లల కోసం ఖర్చు పెట్టడం ఆరాధన. ఇరుగు పొరుగుతో మంచి వ్యవహారం ఆరాధన.
తెలిసినా తెలియకపోయినా సలాం చెప్పడం ఆరాధన, చిరునవ్వుతో పలకరించడం ఆరాధన, దారిలో పడినటువంటి ముళ్ళును తొలగించడం ఆరాధన, అప్పు ఇవ్వడం ఆరాధన, అప్పును తిరిగి సమయంలో తిరిగి తీర్చడం ఆరాధన, జీవితంలో ప్రతి ఒక్కటి నిదురించిన ఆరాధన, భార్యతో సంభోగించిన ఆరాధనే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం పుణ్యం అన్నారు. అది అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మేము మా కోరిక తీర్చుకోవడానికి, మా సంతోషాన్ని పంచుకోవడానికి కదా మేము భార్యతో కలిసేది, దీనికి పుణ్యం ఎందుకు వస్తుంది అన్నారు. సహచరులారా, ఒకవేళ అదే కోరిక తీర్చుకోవడానికి, అదే సుఖం కోసం పరాయి స్త్రీతో చేస్తే ఏమవుతుంది? వ్యభిచారము. వ్యభిచారానికి వచ్చేటువంటిది పాపము. మరి అదే కోరికను ధర్మసమ్మతమైనటువంటి కట్టుకున్న భార్య ద్వారా తీర్చుకోవటం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. ఆరాధన. దారిలో పోయేటువంటి వ్యక్తిని బండెక్కించుకోవడం ఆరాధన. తెలియని వాడికి చిరునామా చెప్పడం, బాబు ఇటెళ్ళి అటెళ్ళు, ఆ స్ట్రైట్ వెళ్ళు, అక్కడ వాళ్ళు ఆరాధన. తెలియని వాడికి ఒక చిరునామా చెప్పడం కూడా ఆరాధన. ప్రతి విషయం సోదరులారా, ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఆ లోకాల స్వామి ఏదైతే ఆదేశించాడో ఇది చెయ్యండి అన్న ప్రతి ఆజ్ఞ ఆరాధన. ఏదో శుక్రవారం ఒకరోజు చేసేది ఆరాధన కాదు. हमें रमजान आए तो आखिरी 3 दिन रखते बा हमें రోజా అంటారు కొంతమంది మహానుభావులు. అంటే లాస్ట్ 3 రోజులు ఉంటే ఆరాధనలు కుట్రరు వాళ్ళు. ఆమె ఇంకొంతమంది ఆమె సతామి సే షురూ కరెంగే అంటాడు. సతామి అమ్మో అంటే సతామి అంటే పెద్దదంట. అక్కడి నుంచి మేము చేస్తామంటే అది ఒక ఆరాధన వాళ్ళు అనుకుంటున్నారు. లేదా బక్రీద్ వచ్చిందంటే కొమ్ములు కలిగినటువంటి పొట్టేళ్ళు కొడుకొస్తాడు, మార్కెట్లో బాగా ఎదిగి ఫేస్బుక్లో పెడతాడు, పై దేగో మై కైసా దిలాయింకి అంటాడు. నువ్వు బడాయి కోసం చేస్తే బడాయి పాపం, నువ్వు గర్వం కోసం చేస్తే గర్వం పాపం, నిన్ను నరకానికి తీసుకుని వెళ్తే ఆరాధన కాదు. నువ్వు లోకం కోసం, పేరు పలుకుబడుల కోసం, లోకంలో ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి చేస్తే పాపం, ఆరాధన కాదు. నమాజు కూడా కొంతమంది ఏం చేస్తారంటే అది జుబ్బా దాలితో నువ్వు ఇజ్జత్ దేతా సలాం బోల్తా అని చెప్పేసి జుబ్బా ఎత్తడు ఒకడు, ఒక గడ్డం కూడా ఎందుకే పెంచుతాడు. అది దాడి పాలేతో బుజురుగ్ బోల్తే బోలాతే కదే, గడ్డం పెంచితే బుజురుగ్ అంటారని చెప్పేసి ఆరాధన కాదు. డూప్లికేట్ గుర్తుపెట్టుకోండి. ఉంటే నికార్స్ అయినటువంటి నోట్లాగుండు. డూప్లికేట్ నోటు ఈరోజు రేపు ఎక్కడైనా బయటపడింది సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కాదే ఇస్త్రీ చేసిన బట్టలాగా అసలు మడతలు లేకుండా ఉంటుంది. ఎక్కడో ఒకసారి లేదు. ఇప్పుడు దొంగనుడు కూడా చూడు మధ్యలో పెట్టిస్తాడు, ఎవడు చూడకుండా ఇస్తాడు. అసలు దాని మీద ఏముండదు, ఎందుకంటే అది చుట్టం సూపులాగా అట్లా వచ్చేట కనపడి వెళ్ళిపోద్ది. వాడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానర్ పెట్టేస్తాడుగా, అది మిషన్ తిరుగుతూ ఉంటుంది. ఫేక్ నోట్ అని ఇసిరేసిద్ది. మారు మాట్లాడేమనుకో ఎంపడే గార్డుని పిలుస్తాడు, ఫేక్ నోట్ అని చించేస్తాడు. నువ్వు ఫేకో కాదో నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఫేక్ నోట్ లాగా ఉంటామా, ఒరిజినల్ నోట్ లాగా ఉంటామా, ఎందుకంటే స్కానింగ్ పెడతాడు అక్కడ. హత్తా ఇదా మా జౌహా షహీద అలైహిం సమ్ముహుం వ అబ్సారుహుం బిమా కానూ యఅమలూన్. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ రోజు నరకం దగ్గరకు తీసుకురాబడినప్పుడు నీ చెవులు సాక్ష్యమిస్తాయి, నీ కళ్ళు సాక్ష్యమిస్తాయి, నీ శరీర చర్మాలు సాక్ష్యమిస్తాయి. నువ్వు ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఎప్పుడు చేశావు, ఎవరితో చేశావు, ఎక్కడ మాటలు మార్చావు, ఎక్కడ అబద్ధాలు ఆడావు, ఎక్కడ అప్పులకు కొట్టేశావు, ఎవరి మీద క్యారెక్టర్ని క్రియేట్ చేశావు, ఎవరి మీద వీపెనకాల మాటలు చెప్పేశావు. స్కానర్ ఉంటుందిగా, స్కానర్ కనే పూరా బాధపడతా. మీ ఇష్టం మీది చెప్పడం అడిగి పండితులందరూ చెప్పేవాళ్లే కానీ ఎవడు మార్చలేడు. రావాల్సిందే అంటే వస్తారేంటి? ఎన్నిసార్లన్నా చెప్పు, మసీదుకి రారు. రంజాన్ వచ్చిందనుకోండి, అబ్బాయి మసీదు పట్టట్లేదు, బరోత్ అనేది కైసా వచ్చే రంజాన్ కల్లా ఆదేశ రంజాన్కు ఇన్షాల్లా ఆమె ఔరెక్ స్టేర్ దాలింగ్ అని చెప్పేసి ఆలోచించాల్సి వస్తుంది ఈ కమిటీ వాళ్ళకి. ఎందుకంటే అంత టైట్ అయిపోద్ది. మరి రంజాన్ పోయిందనుకో మళ్ళీ ఫజర్ నమాజులో ఎవడు కనపడ్డా. అట్లయిపోయింది సార్ సమాజం, టోటల్గా ఆగిపోయింది. ఎందుకు కారణం ఏంటో తెలుసా? ఈరోజు దైవ గ్రంథానికి దూరం అవడం, ఆరాధనేటు. దాని గురించి మస్తాను ఇన్షాల్లా, సమయం ఉంది, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కానీ ఈరోజు ఉమ్మత్ ఇదిగో ఆయన నీకు ఆజ్ఞాపించబడినటువంటి నీకు ప్రసాదించబడిన ఈ ఖురాన్ గ్రంథాన్ని చక్కగా చెప్పు, వివరించు. ఖురాన్ గ్రంథాన్ని వివరించు. నిజంగా చెప్పండి,
ఈ ఊరోళ్ళు చెప్పండి, చదువుకున్న వాళ్ళు కాదు మామూలుగా. ఖురాన్లో ఎన్ని సూరాలు ఉంటాయి ఎవరు చెప్తారు? ఈ ఊరోళ్ళు ఎవరు చెప్పారా? ఈ ఊరేనా? పర్వాలేదు, మాషాల్లా, బారకల్లా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ కాదు సార్, ఇక్కడంటే అల్హమ్దుల్లా ధార్మిక పండితులు ఉన్నారు, సలఫ్ విద్వాంసులు ఉన్నారు కాబట్టి ఖురాన్ చెప్తున్నారు మనకి. ఏ సిటీలోనైతే 100-150 మసీదులు ఉండయండి అంటున్నారే, ఒక్క మసీదులో కూడా ఖురాన్ దర్శలేదు. సూర్య బక్రాలో ఇలా ఉంది, సూర్య అలిమ్రాన్ ఇలా ఉంది, సూర్య నిసాలో ఇలా ఉంది, సూర్య మాయిదాలో ఇలా ఉంది, అనామ్లో ఇలా ఉంది, ఆరాఫ్లో ఇలా ఉంది, అన్ఫాల్లో ఇలా ఉంది, తౌబాలో ఇలా ఉంది, యూనుస్లో ఇలా ఉంది. ఒక్క చోట పెద్ద పెద్ద ఆలింలు, ముఫ్తీలు కూడా ఈరోజు ఖురాన్ చెప్పట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఫస్దా బిమా తుఅమరు వారిద్ అనిల్ ముష్రికీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ తిరస్కారాలను పట్టించుకోకు. బిమా తుఅమర్, ఏదైతే నీకు ఆదేశించాడో ఫస్దా, చక్కగా వివరించు. ఖురాన్ వాక్యాలను వివరించు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పు. ఏ విషయాలు ఎలా ఉన్నాయి, ఏది హరాము, ఏది ఈ దేని హక్కులేంటి, తల్లిదండ్రుల హక్కులేంటి, భార్య బిడ్డల హక్కులేంటి, ఇరుగు పొరుగుల హక్కు ఏంటి, ప్రయాణంలో ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి, సమస్తం కూడా ఫస్దా బిమా తుఅమర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఆదేశించినటువంటి ఈ గ్రంథాన్ని చక్కగా వివరించు. వారిద్ అనిల్ ముష్రికీన్, తిరస్కారులను పట్టించుకోకు అన్నాడు. ఇన్నా కఫైనాకల్ ముస్తహజిఈన్. ఎవరైతే నిన్ను ఏళన చేస్తున్నారో వాళ్ళ గురించి పట్టించుకోబాక, మేము వాళ్ళ సంగతి చూస్తాం అన్నాడు. వాళ్ళు ఎవరో అంటారు, ఏదో అంటారు, సోదరులారా, వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా ఈరోజు తీసుకుని వెళ్తున్నారు ప్రతి చోటకి. ఖురాన్ గ్రంథంలో నూరు ఉంది, ఖురాన్ గ్రంథంలో హిదాయత్ ఉంది, ఖురాన్ గ్రంథంలో సిఫారసు చేస్తుంది, ఖురాన్ గ్రంథం ద్వారా స్వర్గం యొక్క అంతస్తులు. చదువుకుంటూ వెళ్ళు. ఎక్కడి దాకా చదువుతుంటామో అక్కడి దాకా నీ స్థానాలు పెరుగుతూ ఉంటాయి అన్నాడే. ఆ ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా చదివావా? ఒక ముస్లింగా పుట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతులో ఉండి ఖురాన్ గ్రంథాన్ని నేను ఇంతవరకు చదివానండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆలోచించండి ఒక్కసారి, మీకు మీరు. లేదు, నీకు ఫోన్ పిచ్చి, నీకు రాజకీయాల పిచ్చి, నీకు సినిమాల పిచ్చి, నీకు ఆటల పిచ్చి, నీకు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం మాట వేరే చాడీల పిచ్చి, ప్రపంచం పిచ్చి, వ్యామోహాలు, వీటితోనే ఒక ముస్లింగా పుట్టి ఖురాన్ గ్రంథాన్ని పట్టుకోకుండా చచ్చిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు సోదరులారా. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? వకీల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన మహజూరా. అల్లాహ్ నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం రానాడి దువా చేశారు. الذين يجعلون مع الله إلها آخر فسوف يعملون. నబీ సల్లల్లాహు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్న తర్వాత, వీరు అల్లాహ్ను విడిచిపెట్టి ఈరోజు ఎవరినో ఆరాధిస్తున్నారు. ఆడిపోతే మాకు పిల్లలు పుట్టారండి, ఇక్కడ పోతే మాకు కలిసి వచ్చిందండి, అక్కడ పోయిన తర్వాత మా వ్యాపారం బాగుందండి. నీకు జాతకాలు పిచ్చి. పెళ్లి చేయాలంటే జాతకాలు చూపించుకుంటావు, ఇల్లు కట్టాలంటే సిద్ధాంతాలు చూపించుకుంటావు, బయటికి వెళ్ళాలంటే ఎవరన్నా ఎదురుస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తుంటావు, తుమ్మితే భయపడతావు, దగ్గితే భయపడతావు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజు బిల్లాహి మిన్ జాలిక్. మొత్తం కూడా బిదాతులు, షిరిక్. నువ్వు చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. జాలిక హుదల్లాహి యహ్దీ బిహి మన్ యషాఉ మిన్ ఇబాదిహి లహబిత అన్హు మా కాను యఅమలూన్. 18 మంది ప్రవక్తల పేర్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక చోట చెప్పి సూరతుల్ అనామ్లో 88వ వాక్యంలో అంటున్నాడు, 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పాడు. నూహ్ అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని చెప్పాడు. 18 మంది ప్రవక్తల పేర్లు చెప్పి లహబిత అన్హు మా కాను యఅమలూన్. ఒకవేళ షిరిక్ చేస్తే వలవశనకు, మీ కర్మల మొత్తం వ్యర్థమైపోతుంది అన్నాడు. ఏంటి ఆరాధన ఏంటో తెలియక, ఆరాధనలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో తెలియక. వలకద నాలము అన్నక
యదీకు సదరక బిమా యకూలున్. అయితే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళనే మాటలు నీకు మనస్తంభం కలిగించవచ్చు. అనేక రకాలుగా అంటే నువ్వు గడ్డం పెంచావనుకో మీ వాళ్ళని నెగతాలు చేస్తారు. గిలకల మీద ఫ్యాంట్ వేసావనుకో నీ వాళ్ళు నేను హేళన చేస్తారు. అయ్యో మొన్నటిదాకా నువ్వేం చేసావంటారు వాళ్ళు. అనేక రకాల మాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. లోకులు కాకుల్లాగా పొడుస్తుంటారు, బంధువులు రాబంధువుల్లాగా పీక్కుని తింటారు. అయ్యో ఈయనంట వడ్డీకి ఈడంట, వడ్డీ అంట హరామంట. నిన్ను నీ వాళ్లే తెప్పి పొడుస్తూ ఉంటారు. వాళ్ళ మాటల వల్ల నీకు మనస్తాపం కలగవచ్చు. ఫసబ్బి బిహమ్ది రబ్బిక. అయితే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఆయన్ని స్తుతించు, ఆయన పవిత్ర నామాలను కొనియాడు. ఎప్పుడన్నా నిజంగా చెప్పండి, అసలు ఉదయం సాయంత్రం దువ్వాలు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. బాధేసిద్ది సార్. అసలు నమాజ్ అయిపోయిన తర్వాత సలాం తిరిగిన తర్వాత కనీసం సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వల్లాహు అక్బర్ 33 సార్లు అనేవాళ్ళు ఎంతమంది? నమాజ్ సలాం తిరగటం వలసిన క్యాయి వాట్సాప్ మే స్టేటస్ కౌన్ రఖియేగి. అసలు ఎంపటే సలాం తిరిగితే ఫోను. ఒకడు ఉండడు మహానుభావుడు నమాజ్లోనే ఉంటున్నాడు, భయ్ మై నమాజ్ మే హూ బాద్ మే బాత్ కర్తా ఉంటాడు. అరే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఎంత నీ సమాధిలో వేస్తారా ఫోను? ఏమో సమాధిలో వేస్తారా ఫోను? 24 గంటలు ఫోను. కట్టుకున్న భార్యతో మాట్లాడటానికి టైం లేదు, కడుపున పుట్టిన బిడ్డలతో మాట్లాడటానికి టైం లేదు. అన్నం తినేటప్పుడు కూడా ఫోనే. ఇటు తిట్టుంటే ఒక్కోసారి ముక్కులో కూడా పెట్టుకుంటాడు. నిజం సార్, యథార్థం చెప్తున్నాడు, యథార్థం నిజం తెలుసా. ఫోను ఇవ్వలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్నాడు చాలామంది ఉన్నారు. ఫోన్ వచ్చిన కాడి నుంచి పూర్తిగా దూరం అయిపోయారు. పవిత్రులు పరిశుద్ధులు అనుకున్నోళ్ళు కూడా ఈ విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఉపద్రవం అలాంటిది. మరి నువ్వు ఎంతబడికి దూరంగా ఉంటాను, నువ్వు అనుకుంటున్నావు ఎవరు చూడట్లేదు అని చెప్పేసి లైట్లు ఆపాను, తలుపులు వేసుకున్నాను, మా ఎవ్వరు లేరు, దుప్పటి కప్పుకున్నాను. నీ చీకటి జీవిత రహస్యం ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలా యాలి మన్ ఖలక్. నిన్ను పుట్టించిన వాడికి నీ గురించి తెలియదా? వారంబికుం వైజన్ షాకు మినల్ అర్ద్ వైజంతుమ జిన్నతున్ ఫీ బుతుని ఉమ్మహాతికుం. నీవు నీ తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు గురించి అసలు నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ బిహేవియర్ ఏంటో, నీ యాటిట్యూడ్ ఏంటో, నడిని తినేచేరారికి అరికాలి వాటికి నీ తలలో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా లెక్క పెట్టుంచాడు ఆయన. వాలం ఆయనకు తెలుసు నీ గురించి. హిస్టరీ నోటిలేట్ చేసి ఉండొచ్చు, బట్ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్ ఉంది, తప్పించుకోలేవు. కాబట్టి అల్లాహ్ను స్తుతించు. ఫసబ్బి బిహమ్ది రబ్బిక వకుమ్ మినస్ సాజిదీన్. అల్లాహ్ యొక్క పవిత్ర నామాన్ని స్మరిస్తూ ఉండు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. అల్లాహ్ నీవు పరమ పరిశుద్ధుడవి, దోషరహితుడవు, పరమ పవిత్రుడవు. అల్లాహు అక్బర్. అల్లాహ్ అందరికంటే గొప్పవాడివి. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సమస్త స్తోత్రాలు నీకే శోభిస్తాయి. ఇప్పుడన్నా ఆయన పవిత్ర నామాన్ని మనస్ఫూర్తిగా ఆరాధన. అంటే నేను టోపీ పెట్టుకున్నాను, నేను మోకాల కింద లాల్ చేసుకున్నాను, నా దగ్గర తోపు కూడా ఉంది, ఈరోజు తీసుకురాలా. తోపేసుకుంటే స్వర్గం ఇస్తానని నేను చెప్పలా, లేకపోతే ఫ్యాంటీ సెట్ వేసుకుంటే మీరు నరకానికి పోతారని నేను చెప్పలా. एक बार लालची झाले तो अजय इनो दीनदार आदमी कहते పాపం టోపీ లేదనుకో వాడికి మొత్తం తెలిసి ఇంచుమించుగా టోపీ ఒక్కటి లేదు, ఆ రోజు మర్చిపోయాడు. क्या भी नहीं जे वो वैसे बगैर टोपी की नमाज पढ़ते क्या भी नहीं वो जहन्नम बोलता था కింద డ్రెస్ పిచ్చి కొంతమందికి. వకుమ్ మినస్ సాజిదీన్, వకుమ్ మినస్ సాజిదీన్. నీవు సజ్దా చేసే వారిలో చేరిపో. ఎప్పుడైనా సజ్దా చేసేవా అధికంగా? సార్ నమాజ్ చదివే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎప్పుడైనా ఇష్రాక్ నమాజ్ కోసం టైం తీస్తున్నావా? ఎప్పుడైనా చాఫ్త నమాజ్ కోసం టైం తీస్తున్నామా? ఎవరైతే అత్యధికంగా సజ్దాలు చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనతో వారికి అత్యంత సన్నిహితుడవుతాడు. సున్నత్ నమాజులు ఎక్కడుతున్నాను, నఫీల్ ఎక్కడ చదువుతాను? అసలు టయానికి వస్తాడు. తెలుసు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే అజాన్ ఇవ్వడానికి వస్తారో, అజాన్ ఇస్తారో, ప్రళయ దినం రోజున వారి యొక్క మెడలు పొడుగ్గా ఉంటాయి. ముఅజ్జిన్ అజాన్ ఇచ్చిన తర్వాత
నమాజ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారో వారు అప్పటిదాకా నమాజులో ఆరాధనలో ఉన్నట్లే రాసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా నమాజ్ కోసం ఎదురు చూసావా? अजा नहीं पता कौन रे असल क्या हो जी असल मौजूद साहब असल टाइम को आना नहीं अजा देना नहीं ये विత్ పాప మా ఆయన రోజు ఇస్తున్నాడు ఏదో కొంచెం షాప్కి వెళ్ళాడు లేట్ అయింది దాని గురించి మీటింగ్ क्या जी मौजूद साहब तुम्हारा ऐसा असल क्या बोलो అంటే అజాన్ వీగొడదు పాపం ఏంటి అజాన్ ఎంత పుణ్యం సృష్టిలో అసలు ఎక్కడి దాకైతే వింటాయో అక్కడి దాకా నీ గురించి దువా చేస్తాయి అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అజా కోసం పోటీ పడ్డారు సహాబాలు ఆ రోజు. అజాన్ ఒక ఆరాధన, అజాన్ ఒక దావత్, అజాన్ ఒక సందేశం, అజాన్ ఒక ఏకేశ్వరోపాసన, తౌహీద్ యొక్క సందేశం. మన అజాన్ నువ్వేమోవా? సోదరుడు ఆలోచించండి. కాబట్టి అజాన్కి అకామత్కి మధ్యలో చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. మహోన్నతమైన ఆరాధన. నమాజ్ తిరిగిన తర్వాత సలాం తిరిగిన తర్వాత అదే స్థితిలో ఎంతసేపు కూర్చుంటావో అప్పటిదాకా నువ్వు ఆరాధనలో ఉన్నట్టు లెక్కించడం జరుగుతుంది. నువ్వు చేసే దువాల కోసం ఆకాశం నుండి నీ తల దాకా దూతలు ఇతను చేసేటువంటి దువాలు తీసుకెళ్దామని చెప్పేసి వారు వేచి చూస్తూ ఉంటారు. అన్న సలాం తిరగదని పారిపోతాను. ఎక్కడ ఆరాధనలో ఆ మాధుర్యం ఎక్కడుంది సార్? ఆరాధనలో ఎక్కడ మనం లీనమవుతున్నాం చూడండి. ఏదో డ్యూటీ టయానికి పాకపోతే బాస్ ఏమన్నా అంటాడేమనేటువంటి ఉద్దేశంతో అబ్బో మరి జుమా కన్నా పాకపోతే రేపు మా పిల్లకి పెళ్లి చేయరేమో, చచ్చిపోతే జనాజన మా చదివించరేమో, కులం కోసం వచ్చేవాళ్ళు కోకలు ఉన్నారు మనలో. ఒక మినసాజిదీన్ సల్తా చేసే వారిలో ఇక్కడ ఒక మాట చెప్పాల్సిందే. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా కుమారుడు. సార్ నిజంగా చాలా యువకుడు అబ్దుల్లా, చాలా అందమైనటువంటి వాడు, మంచి తెలివైనటువంటి వాడు. అమర్ బిన్ ఆస్ అంటే చాలా వ్యవహారశీలి కలిగినటువంటి సహాబీ. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇస్లాం స్వీకరించక ముందు చాలా ఇబ్బందులు గురిచేశారు. కానీ ఇస్లాం స్వీకరించిన తర్వాత అల్హమ్దులిల్లాహ్ ఆయన యొక్క వ్యవహారశైలి చాలా ఉన్నతంగా ఉండేది. అంటే చాలా పంచాయతీలు తీర్పు చేసేవాడు ఆయన. సరే పిల్లవాడు పెళ్ళిడు వచ్చిందని చెప్పేసి వివాహం జరిపిస్తారు. మంచి అమ్మాయిని, అందమైనటువంటి రూపవతి, సౌందర్యవతి, గుణవతి, దీన్దార్ అమ్మాయిని చూసి వివాహం చేపిస్తారు. చాలా రోజులు అయిపోతుంది పెళ్ళైపోయి, సుమారు 4 రోజులు కూడా దాటిపోయింది అనుకోండి. అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అని అడుగుతారు కోడల్ని, అమ్మా మీ వైవాహిక జీవితం ఎలా గడుస్తుంది, సంసార జీవితం ఎలా ఉంది అన్న. ఆ పుణ్యాత్మనాలు ఏమందో తెలుసా? మావయ్య పెళ్ళై సుమారు 4 రోజులు దాటుతున్నా ఇంతవరకు మీ కుమారుడు నా కొంగు వైపు కూడా చూడలేదు. నేను ఎలా చెప్పాను నా సంసార జీవితం ఎలా గడుస్తుందో? ఆశ్చర్యపోయాడు అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలాను. పిల్లగాడికి ఏమన్నా తేడా పడిపోయాడా ఏంటని చెప్పేసి అంటే అవునా అన్నాడు పిల్లగాడు అబ్దుల్లా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అబ్దుల్లాని తీసుకుని వెళ్ళి అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నా పిల్లవాడు ఈ విధంగా చేస్తున్నాడు, చెప్పండి. ఈ పిల్ల ఇన్ని రోజులు అయితే నా భార్య వైపు చూడలేదు, ఏమైందో చేయండి. అబ్దుల్లా ఏంటి నిజమేనా? చూడండి వాళ్ళ ఆరాధనలో ఎలా లీనమైపోతారో, ఆ పరలోక చింతన వాళ్ళు ఎలా ఉంటుంది, వారిలో ఎలా ఉంటుందో. అబ్దుల్లా అదే అంటారు, ఐ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమే, మా నాన్న చెప్పేది నిజమే, నా భార్య చెప్పింది నిజమే, నేను ఇన్ని రోజులు బట్టి నా భార్య వైపు చూడనిది కూడా నిజమే. ఎందుకు అబ్దుల్లా? ఐ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు అలాంటి ఒక చింతన పట్టుకుంది, ఒక వేదన కలుగుతుంది. నేను స్వర్గంలో ప్రవేశించాలి, मैं जन्नत में जाना, मेरे दिल को एक रोग वैसा पकड़ को है. అలా పట్టి ఉంది ఒక చింతన, వేదన మనస్సుకి. ఏంటి అంటే స్వర్గంలో వెళ్ళాలి, నేను స్వర్గంలో వెళ్ళాలి. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం రేత్రులేమో తహజ్జుద్ నమాజ్ చదువుతూ ఉన్నాను, పగటిపూటేమో ఉపవాసాలు అంటున్నాను, నా భార్య వైపు చూసేటువంటి సమయం నా దగ్గర లేదు. సోదరులారా, ఆరాధనలో ఆ మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించారు. ఒక మినసాజిదీన్ సజ్దా చేసే వారిలో చేరిపో. ఇప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం భూత భవిష్యత్ వర్తమాన పాప కాలములన్నీ క్షమించబడినటువంటి వారు కదా, స్వర్గ నరకాలను దర్శించి వచ్చిన ప్రవక్త కదా, కౌసర్ పంచే ప్రవక్త కదా, సిఫారు చేసే ప్రవక్త కదా. 1,24,000 మంది ప్రవక్తలు మౌనం వహించిన వేళ తీర్పు దిన రోజున సిఫారు చేసే ప్రవక్త కదా. మరి ఆయన ఎందుకు తన గిలకలు వాసిపోయే విధంగా రేత్రులు నమాజ్ చేశారు?
ఆరాధన ఎక్కడుంది సార్ మన జీవితంలో? ఏదో ట్రెడిషనల్గా, కులాచారంగా, మతాచారంగా జుమా అయిపోయిందంటే మళ్ళీ జుమాకి, రంజాన్ అయిపోయిందంటే మళ్ళీ రంజాన్కి ఇష్టపడతాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఒక్కసారి ఆలోచించాడు. క్షణభంగురమైన జీవితం సార్. వఅబుదు రబ్బక హత్తా యాతియకల్ యకీన్. తర్వాత అందుకే అన్నాడు, వఅబుదు, ఆరాధించు, ఆరాధిస్తూ ఉండు. వఅబుదు రబ్బక్, నిన్ను పుట్టించినటువంటి నీ స్వామి అల్లాహ్ని ఆరాధించు. హత్తా యాతియకల్ యకీన్, నిర్ణయించబడేటువంటి ఆ మృత్యువు నీ దగ్గరకు వచ్చేదాకా, మృత్యువు నిన్ను కబళించేదాకా ఆయన ఆరాధనలో స్టాండర్డ్గా ఉండమన్నాడు. भाई मैं जुमा पढ़ता हूँ, मैं रमजान में आता हूँ, नहीं चलता. ఒక్కొక్క ఆయన చెప్తుంటే మేము సమాజంలో ఉంటాం, భయ్ ఇస్సే పహలే మై కైసా కరెంకి మాలో మాకు ఇంతకు ముందు చేసేవాడంట ఆయన. ఇంతకు ముందు చేశాను, పోయిన సంవత్సరం చేశాను, ఇంతకు ముందు తహజ్జుద్ చేశాను. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఒకసారి, ఓ సాహబీ గురించి ఏంటో ఈరోజు తహజ్జుద్ చదివామంటే, అయి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఈరోజు నన్ను శైతాను నిద్రకి గురి చేశాడు అన్నారు. అప్పుడు నన్ను నీవు ఫలానా వ్యక్తిలా మారిపోకు అంటే, నేను కొన్నాళ్ళు అలా చేశాను, ఇదివరకు గడ్డం పెంచాను, ఇదివరకు నేను జకాత్ ఇచ్చాను, ఇదివరకు నేను తహజ్జుద్ చదివాను, ఇదివరకు నేను ఖురాన్ ఇదివరకు లేదు. ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరాగిపోయేదాకా, ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరాగిపోయేదాకా, పడక మీద లేచిన కాడి నుంచి నిన్ను పాడ మీదకి ఎత్తుకునేదాకా ప్రతి క్షణం అనుక్షణం అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉన్నావు. ప్రతిదీ ఇక్కడ నువ్వు కూర్చున్నావు, అలా కూర్చోడని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ప్రతి క్షణం ఏదైనా సరే అల్లాహ్ ప్రసన్నత అయి ఉంటే, అల్లాహ్ కోసం నువ్వు చేస్తే, నువ్వు కూర్చున్నా, నుంచున్నా, పనుకున్నా, నువ్వు ఏది చేసినా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క ఆరాధన. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, భార్యకు ప్రేమతో ఒక ముద్ద తినిపిస్తే కూడా ఆరాధనే. ఎప్పుడైనా తినిపించా? పెళ్ళైన రోజు తినిపించుంటాడు. లేదు, పెళ్ళైన రోజు, కొత్త రోజు కదా, ఆ రోజు ఏదో అటు చూసి ఇటు చూసి ముద్దు పెట్టుంటాడు. ఇక అంతే, మళ్ళీ చచ్చేదాకా అటు వైపు చూడటం. ఆ ప్రేమ లేనప్పుడు. అందుకే నీ మాట ఎందుట్లేదు ఈరోజు ఎందుకు ఎదురు తిరుగుతుంది? నువ్వు భార్యను చూస్తాగా తినేది, వీడు ఫోన్ చూస్తా తింటాడు, టీవీలో ముఖం పెట్టుకొని తింటాడు. భార్యకు ప్రేమతో ఒక ముద్ద తినిపించిన పుణ్యమే. నీ పిల్లల కోసం ఖర్చు చేసిన అన్నిటికంటే ఉత్తమమైన దినార్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ భార్య బిడ్డల మీద చేసింది. ఆ భార్య బిడ్డల కోసం నువ్వు ధర్మసమ్మతంగా చేస్తే, ఒకవేళ హరాం లేకపోతే నువ్వు ఉద్యోగం చేసిన ఆరాధనే. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బానిసకు రెండు పుణ్యాలు. యజమాని హక్కులు చెల్లించినందుకు ఒకటి, సర్వ సృష్టికర్త అల్లాహ్, నిజమైన యజమాని అల్లాహ్కు హక్కు చెందినందుకు రెండు పుణ్యాలు. సుబ్హానల్లాహ్. మరి ప్రతిదీ ఆరాధనే. ఆరాధన అంటే గుర్తుపెట్టుకోండి, డ్రెస్సో, అత్తరో, టోపియో కాదు, గుర్తుపెట్టుకోండి, భాష ఆరాధన కాదు. జీవితంలో ప్రతి ఒక్కటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం మేరకు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం ప్రకారం, మన్ తఅబుద్ వ కైఫ తఅబుద్, ఇమాం ఇబ్ను ఖయ్యిమ్ అదే చెప్పారు. ఎవరిని ఆరాధించాలి అందరికీ తెలుసు, వ కైఫ తఅబుద్, కానీ ఎలా ఆరాధించాలి సమాజానికి ఇదే తెలియదు. हमारा मौल साहब बोले जी, हमारा मुफ्ती साहब बोले, हमारा अमीर साहब बोले, हमारे मसलक के इमाम बोले, अस्तगफिरुल्लाह नौज़ुबिल्लाह मिन ज़ालिक, नहीं चलेगा आखिरत में. काल अल्लाह काल रसूलुल्लाह, काल अल्लाह काल रसूलुल्लाह. अल्लाह చెప్పాడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. రెండే పదాలంతే. కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహి ఫత్తబియూని యుహిబ్బుకుముల్లాహ్. నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ ప్రేమే ఉంటే నా ప్రవక్తని అనుసరించు, అప్పుడు నీ పాపాలను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఆరాధన అనేటువంటిది ప్రతి విషయం, ప్రతి చోట అల్లాహ్ ప్రసన్నత కోసం అయ్యుండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం అయ్యుంటే నువ్వేది చేసిన ఆరాధన. ఖురాన్ గ్రంథాన్ని చదవడం కూడా ఆరాధనే. అలిఫ్ లామ్ మీమ్, ఇది ఒక అక్షరం కాదు, 3 అక్షరాలు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్క పదానికి అల్హమ్దులిల్లాహ్ 10 పుణ్యాలు, 30 పుణ్యాలు మీరు సంపాదించుకున్నట్టే. ఎప్పుడన్నా చదివా మరి ఖురాన్ గ్రంథాన్ని?
చదవలేదు. తర్వాత రెండో వాక్యం ఒకటి చదివాను. దీన్ని సూరతుల్ మరియం నుంచి చదివాను. సూరతుల్ మరియం సూర 19 వాక్యం నెంబర్ 65. మీరు అందరికి గుర్తుంటుంది అనుకోండి, అందుకని ఎవరు రాసుకోవట్లేదు, తర్వాత చదువుకోండి ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబుదుహు. రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా. ఆయనే అల్లా, ఎవరైతే భూమికి ఆకాశాలకు వీటి మధ్యన ఉన్న సమస్తానికి ప్రభువు. అల్లా అంటే సాయిబుల్ దేవుడు కాదు, అల్లా అంటే అరబ్ దేశస్తుల దేవుడు కాదు, అల్లా అంటే ఎడారి దేశస్తుల వాడు కాదు. అల్లాహ్ భూమికి ఆకాశాలకు ఇందున్న సమస్తానికి మూలకారకుడు. ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టిన వాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా మార్చినవాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించేవాడు, నీ జీవమైన నెలకు జీవాన్ని పోసేవాడు, రకరకాల రంగులు, రకరకాల రుచులు, రకరకాల ఆకారాలను కలిగినటువంటి ఆహార పదార్థాలను సృష్టించేవాడు, గాలిలో ఎగిరే పక్షులు, నీటిలో ఎగిరే చేపలు, నేల మీద సంచరించేటువంటి జీవులు, కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవి, సమస్త జగత్తును సృష్టించినటువంటి వాడు. ఆయనే టెంకిను చీల్చి విత్తనాన్ని మొలకెత్తింపజేస్తాడు. ఏ పుష్పము ఏ పండు నుంచి బయటకు వస్తుందో, ఏ స్త్రీ ఎప్పుడు గర్భము దాలుస్తుందో ఆ గర్భం నుంచి శిశువు ఎప్పుడు బయటకు వస్తాడో, సముద్రాలను వాటి సరిహద్దులను నిలిపించినటువంటి వాడు, రాత్రిని పగటిని మార్చేటువంటి వాడు, కాలాన్ని కాలచక్రాన్ని తిప్పేటువంటి వాడు అల్లాహ్. సాయిబుల్ దేవుడు, దర్గానో, జెండానో, ఓలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడు, నక్షత్రము కాదు. రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబుదుహు. ఆయన్నే ఆరాధించు, ఎందుకంటే ఆరాధనకు ఆయనే అర్హుడు కాబట్టి. ఫఅబుదుహు, నువ్వు ఆయన్నే ఆరాధించు. సూరతుల్ ఫాతిహాలో కూడా ఇదే చెప్తున్నాం, ఇయ్యాక నఅబుదు. అల్లా, నేను నిన్ను మాత్రమే ఆరాధిస్తాను, ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడివి నీవు. అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వనా అబ్దుక వనా లా హదిక వవాదిక మస్తతాతు. అల్లా, నీవే నా సృష్టికర్తవు, నేను నీ దాసుని, నీవు నన్ను పుట్టించావు. ఇదిగో నా శక్తి సామర్థ్యాలకు శక్తి వంచన లేకుండా నీ ఆజ్ఞలను పాటిస్తానల్లా. నీవు ప్రసాదించే అనుగ్రహాలన్నీ, నా భార్య, బిడ్డలు, ఈ వాహనము, ఈ పొలాలు, ఈ బంగారము, నా సంతానము, సమస్తము అల్లా అల్లా నీ అనుగ్రహాలు. అల్లా, నా తప్పుల్ని కూడా నీ ముందు తప్పును అంగీకరించడం కూడా ఆరాధనే, తప్పుని ఒప్పుకోవటం కూడా ఆరాధనే, తప్పుపై పశ్చాత్తాపడటం కూడా ఆరాధనే, తౌబా చేసుకోవడం ఆరాధన. మరి ఎప్పుడైనా నీ తప్పును ఒప్పుకున్నావు, వైసాజీ వాడు ఎలాంటోడు, వీడు ఎలాంటోడు, ఎప్పుడైనా నేను ఎలాంటోడు నీ ఆలోచించావా? ఊళ్ళో వాళ్ళంతా పోరే ఒక జహన్నం రే, ఈయనొక్కడే పాపం జన్నతి అంట. ఆ ఊళ్ళో వాళ్ళందరూ నరకస్తులు అంటాడు. సోదరులారా, తప్పుని ఒప్పుకొని తౌబా చేయటం కూడా ఆరాధనలో లేనము. కనీసం అల్లా 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 నేను తప్పు చేశాను, అల్లా అల్లా నా పాపాన్ని మన్నించల్లా ఎప్పుడన్నా ఏడ్చడిగావా? వరజులున్ జకరల్లాహ కాలియన్ ఫఫాజత్ ఐనాహ్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏకాంతంలో ఎవరు నిన్ను చూడలేదు. జనాల ముందు ఆడటం కాదు, జనాల ముందు కాదు, ఏకాంతంలో నువ్వు ఉన్నప్పుడు అల్లా అల్లా నా పరిస్థితి ఇలా ఉందల్లా, అల్లా పిల్లకి పెళ్లి కాలేదల్లా, పిల్లగాడు చదువుకున్న ఉద్యోగం రాదేదల్లా, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయల్లా, నష్టాల నుంచి కాపాడల్లా ఎప్పుడన్నా అడిగావా? వాళ్ళ ముందు అడగడం, వీళ్ళ ముందు అడగడం, భయ్ ముझे మదద్ కరో భయ్, భయ్ ముझे మదద్ కరో భయ్. మదద్ కర్నే వాలా కౌన్? ముష్కిల్ కుషా ఎవరు? హాజత్ రవా ఎవరు? ఎప్పుడైనా ఆయన ముందు చేతులెత్తి అడిగావా? చేతులెత్తి అడిగిన వాడు ఎప్పుడు కూడా వృధాగా రాడు, గుర్తుపెట్టుకోండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, పొదుగు నుండి పిండిన పాలు, పొదుగు నుండి పిండిన పాలు, పొదుగు నుండి పిండిన పాలు ఎలా తిరిగి మరలా పొదుగులోనికి పోలేవు కూడా ఇప్పటికీ. ప్రపంచం మొత్తం తలక్రిందులుగా తపస్సు చేసిన ఒక్కసారి గేదె పాలు, పొదుగు నుండి పాలు పిండిన తర్వాత తిరిగి మళ్ళీ అందులో పోయలేదు. ఎందుకు? ముందేమో రక్తము, వెనకేమో పేడ.
పొదుగు నుండి పిండిన పాలు ఎలా తిరిగి మనలా పొదుగులోనికి పోవో, అల్లాహ్ 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 భీతి వల్ల ఏకాంతంలో కన్నీరు కాచిన వాడు కూడా అలా నరకంలోనికి పోడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడన్నా ఏడ్చి అడిగావా? ఆరాధన ఏకాంతంలో కన్నీటి ప్రార్థన చేయడం అల్లాహకు చాలా అమితమైనది. అల్లాహకు 2 బొట్లంటే చాలా ఇష్టం. దైవ మార్గంలో కారిన కన్నీటి బొట్టు, దైవ మార్గంలో కారిన రక్తపు బొట్టు, దైవ భీతితో కాచిన కన్నీటి బొట్టు. ఎప్పుడన్నా ఏడ్చి అడిగావా? ఫాబుదుహు, ఆయన్నే ఆరాధించు. ఆయనే నిన్ను పుట్టించాడు. ఇల్లా లియాబుదూన్ ఆరాధన కోసం. ఫాబుదుహు, ఆయన్ని ఆరాధించు. వస్తబిర్ లి ఇబాదతిహి, ఆయన ఆరాధనలో స్థిరంగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ స్థిరంగా ఉన్నాడు. వస్తబిర్ లి ఇబాదతిహి, ఆరాధన స్టాండర్డ్ గా ఉండు. ఏమైనా సరే 12 సంవత్సరాలు చేయనటువంటి పాపానికి, చేయనటువంటి పనికి కారాగారంలో గడిపారు యూసుఫ్ అలైహిస్సలాం వారు. ఎంతటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసం. షుమార్ అయ్యూబ్ అలైహిస్సలాం వారు 18 సంవత్సరాలు భయంకరమైనటువంటి వ్యాధి చోకి, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, రాజులు, సామంతులు అందరూ వెళ్ళిపోయారు. శరీరానికి భయంకరమైన వ్యాధి. తఫ్సీర్లో వస్తుంది, పురుగులు కూడా దిగాయంట కళ్ళ ముందు. శైతాన్ అనేక రకాల ప్రలోభాలకు గురి చేశాడు. వాయ్యుబి జనాద రబ్బహు అన్ని మస్సని యదుర్రు వఅంత అర్హముర్ రాహిమీన్. అల్లాహ్ నాకు భయంకరమైన వ్యాధి సోకింది. కరుణామయునికెల్లా ఉత్తమ కరుణామయుడు అల్లాహ్, తగ్గించు అని అడగల. అల్లాహ్ యొక్క నామాన్ని, అస్మా సిఫాతు అడిగాడు. అల్లాహ్ అర్హముర్ రాహిమీన్, కనికరించే వారిలో ఉత్తమ కరుణామయుడు అల్లాహ్, తగ్గించమని అడగల. చూడండి, ఇక్కడ ఇంకో సంఘటన చెప్పాలి. ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు తఆలా అన్ 30 సంవత్సరాల పాటు మంచంలోనే ఉన్నారు. సోదరులారా, ఆయన దగ్గరకు దైవదూతలు వచ్చి సలాం చెప్పినప్పుడు ఆ సలాం కూడా వినపడేది. కానీ ఎందుకు నాకు ఇలా అయింది అని అడగల. ఆరాధన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏది నీకు ఇచ్చాడో దాన్ని సంతోషంగా అనుభవించడం ఆరాధన. ఏది ఇచ్చినా సరే, నష్టం వచ్చిన అల్హమ్దులిల్లాహ్. అయ్యూబ్ అలైహిస్సలాం అదేగా చెప్పింది. అల్లాహ్ ఇచ్చాడు, అల్లాహ్ తీసుకున్నాడు, మధ్యలో వచ్చిన మధ్యలోనే పోయి. స్టాండర్డ్. సలఫ్లో ఒక వ్యక్తి దారిలో వెళుతున్నాడు, ఎదురునే కొట్టుకుంది, గోర్లు వేసిపోయింది, బొలబొల నెత్తురు కారుతుంది, కానీ ముఖంలో చిరునవ్వు తొలగల. అడిగేవారు, ఏమయ్యా గోర్లు వేసిపోయింది, నెత్తురు కారుతుంది కదా, ఎందుకు నీకు నెప్పుట్టట్లేదా? నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టం మేరకే నాకు ఎదురాయి కొట్టుకుంది, నాకు ఇది జరగాలని ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్న ప్రతి ఒక్కటి నాకు సంతోషమే. అల్లాహు అక్బర్. అది ఆరాధన సోదరులారా. क्या तो छोटा बुखार आए तो मुझे कई गाना चाहिए, मैं नमाज पढ़ता था, मैं इससे पहले రోజా రక్తం తా. ఎందుకు చదువుతాడు, నాకెందుకు వచ్చింది? ఆమె కూడా చెప్పింది, మా ఆయన అసలు ఎట్లున్నాడు, మరి మా ఆయనకి ఎందుకు జబ్బు రావాలి? జబ్బు రాకూడదు అని ఎక్కడా లేదు. ప్రవక్తలకి జబ్బులు వచ్చినాయి, అదే చెప్తుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా చివరిలో తీవ్రమైనటువంటి జ్వరం వచ్చింది, కోలుకోలేని. అలీ రదియల్లాహు తఆలా లేకపోతే ఫజల్ బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా ఆయన్ని ఇట్లా భుజాల మీద తీసుకొచ్చారు నమాజ్కి. మరి జిబ్రైల్ ఉండే ప్రవక్త ఆయన, అల్లాహ్ దగ్గరికి వెళ్ళొచ్చినటువంటి ప్రవక్త ఆయన, మరి ఆయనకి ఎందుకు జబ్బు వచ్చింది? అల్లాహ్ ఇచ్చినటువంటి జబ్బుని కూడా సంతోషంగా అనుభవించడం. సుబ్హానల్లాహ్. ఒక మంచి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక ఆయన పెట్టాడు. అతను ఏమంటున్నాడంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గిఫ్టెడ్ మీ విత్ ఏ డిసీజ్, భయంకరమైన క్యాన్సర్. అది క్యాప్షన్ పెట్టేశాడు ఫేస్బుక్లో. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఆయన కోరుకున్న ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏడ్చి ముझे कहीं कहे जी ये बीमार कहीं कहे जी అమ్మాకు कहीं కానా ఏమనే. ఆయన ఇచ్చిన ప్రతి దాన్ని సంతోషంగా అనుభవించడం. ఒకవేళ డబ్బు ఇచ్చాడు అను అల్హమ్దులిల్లాహ్,
وأما إذا ما ابتلاه ربه فأكرمه ونعمه فيقول ربي అక్రమన్. అల్లా సుబ్హానహు వ తఆలా నీకు ధనాన్ని ఇస్తేనేమో, పేరు ప్రతిష్టలు ఇచ్చేనేమో, ఆహా అమ్మయ్యా భలే ఉన్నానండి. ఒకవేళ ఇజా మా బతలాహు ఫాకదర్ అలైహి రిజ్క, ఒకవేళ కుదిస్తే కైకు నుక్సానా ముజే అంటాడు, నాకెందుకు ఇలా జరిగింది అంటాడు. ఒక ఇబ్బందిని తట్టుకోలే. ఆరాధన, ప్రతిదీ ఆరాధనే సోదరులారా. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, హల్ తఅలము లహు సమీయా, హల్ తఅలము లహు సమీయా. ఇదిగో ఆయన లాంటి పేరు కలిగిన వాడు ఎవడైనా నీకు తెలిసినంత మటుకి ఉన్నాడా? లేడు. 4 దిక్కుల్లో, భూ దిగాంతం మొత్తం కూడా సకల లోకాలలో ఆయన లాంటి పేరు కలిగిన వాడు ఎవ్వడూ లేడు. ప్రతి క్షణం దిక్కులు పిక్కటిలా మారుమోగేటువంటి నమో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడు, ఆకాశాల కంటే గొప్పవాడు, సమస్త సృష్టి కంటే గొప్పవాడు. హల్ తఅలము లహు సమీయా, ఆయన లాంటి పేరు కలిగిన వాడు ఎవడును చెప్పండి, లేడు. అందుకనే విశ్వాసంలో ఉన్నతమైన స్థానం దత్తూరు చెప్పారు కదా ఇందాక మనకి, లా ఇలాహా ఇల్లల్లాహ్. 99 రిజిస్టర్లలో అత్యంత బరువైనది లా ఇలాహా ఇల్లల్లాహ్, సుబ్హానల్లాహ్. కానీ నువ్వేం చెప్తున్నావు? మా తాతోళ్ళు చేశారండి, మా పెద్దోళ్ళు చేశారండి, ఏదో లేండి మా మచిలీపట్నం వాళ్ళు మొత్తం కూడా అక్కడ సంవత్సరానికి ఒకసారి పోవాల్సిందేనండి. లేదు మరి లా ఇలాహా ఇల్లల్లాహ్ ఏది నీ దగ్గర? ఏది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ ఏది నీ దగ్గర? ఏది నీ దగ్గర? అల్లాహ్ యొక్క ఆదేశాల యొక్క ఆరాధనలేవి? సోదరులారా ఆలోచించండి. క్షణభంగురమైనటువంటి జీవితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇచ్చాడు. ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారే రక్షణ పొందుతారు. చూడండి, దాని తర్వాత ప్రతి ఒక్కటి కూడా సంతోషంతో బిలాల్ హబ్షీ రదియల్లాహు తఆలా ఎలా ఇబ్బంది పెట్టాడు. ఉమయ్య బిన్ ఖల్ఫ్ పొట్ట మీద పెద్ద బండరాయి పెట్టేవాడు, కాళ్ళు చేతులు కట్టేసేటువంటి వాడు, మండు టెండలో ఆ ఇసుక ఎడారిలో పండేస్తే మాంసం ఉడికిపోయి ఎముకలు బయటపడేవి. చెప్పిన మాట హద్ద 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 ఆరాధన. అది ఇన్నల్లదీన కాలు రబ్బునల్లాహ్ సుమ్మస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయికా. ఎవరైతే అల్లాహ్ నా స్వామి అని చెప్పిన తర్వాత ఆ మాట మీద స్థిరంగా ఉంటాడో, మరి చంపేస్తున్నారు అక్కడ. అమ్మార్ యాసిర్ కుటుంబం ఏమైంది సోదరులారా? సుమయ్య రదియల్లాహు తఆలా నాకి ఈ కాలుకు కొంట కట్టేశాడు, ఈ కాలుకు కొంట కట్టేశాడు. పొతనైనటువంటి ఒక కడ్డీతో ఆమె యొక్క మర్మస్థానంలో పొడిస్తే వంటలు ఇలా అంటే శరీరం 2 ముక్కలుగా అయిపోయినా సరే దైవ ధర్మానికి ఏ రోజు ఆమె వ్యతిరేకంగా మాట్లాడలేదే. కళ్ళు పొడుస్తానన్న లాతు ఉసాల వైపు చూడనందే. ఆరాధన సోదరులారా, అది దృఢమైనటువంటి విశ్వాసము, సరైనటువంటి ఆరాధన. ప్రతి క్షణం శత్రువుల మధ్యలో నుంచున్న ఆ రోజు అబ్దుల్లా బిన్ హుజాఫా అదే అన్నాడు, చంపేస్తానన్నాడు, చిరఛేదనం చేస్తానన్నాడు. రోమ చక్రవర్తి రాజ్యం ఇస్తానన్నాడు, కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. కాలికోటికి సమానంగా భావించాడు. ఇస్లాంని విడిచిపెట్టి నువ్వు ఒకసారి ఈసాయిగా మారన్నాడు. ఏమన్నాడు తెలుసా? కనురెప్పపాటు సమయం కూడా నేను ఈమాన్ని విడిచిపెట్టాను అన్నాడు. ఆరాధన, అది ఆరాధనలో మాధుర్యం సోదరులారా. చేతులకి మేకులు కొట్టించాడు, తల మీద కొట్టించాడు. చివరికి ఒక రాగి పాత్రను తీసుకుని వచ్చి బాగా నూనె పోసి కరగబెట్టాడు. నూనె బాగా మరిగిన తర్వాత చిక్కినటువంటి ఖైదీల నుంచి ఒక ముస్లింని తీసి అందులో పడివేశాడు. క్షణాల్లో అస్థి పంజరంగా మిగిలిపోయింది, మాంసం మొత్తం కరిగిపోయింది, నూనెలో మారిపోయింది, ఎముకలు మిగిలాయి. అబ్దుల్లా తర్వాత నిన్నే వేస్తాను. అబ్దుల్లా బిన్ హుజాఫా రదియల్లాహు తఆలా మహారాజా సిద్ధమన్నాడు. సరే పడేయండి అన్నాడు. అబ్దుల్లా బిన్ హుజాఫాను కూడా ఎత్తారు. కన్నీరు కారుతా ఉంది. దించండి. ఆయన చంపాలనే ఉద్దేశం లేదు అసలు అక్కడ. ఎందుకంటే ధీరుడు, శూరుడు, పరాక్రమశాలి, ఇలాంటి వ్యక్తి నా అల్లుడుగా ఉంటే గౌరవం అనుకున్నాడు. ఒక ముస్లిం అంటే ఎలా ఉన్నాడు తెలుసా? శత్రువు కూడా నిన్ను ప్రేమించాలి. ఆ రోజు యూసుఫ్ అలైహిస్సలాం వారిని కారాగారంలో ఖైదీలు చూసినప్పుడు ఏమన్నారు? గజ దొంగలు, ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్, అయ్యా
నిన్ను చూస్తుంటే సదాచార సంపన్నుల పుణ్య పురుషుల్లా కనపడుతున్నావు. ఈరోజు నీ ఇంట్లో వెళ్ళే నిన్ను నమ్మట్లా. నువ్వేం చెప్తావు అసలు? నువ్వు ఒక మోసగాడివి, నువ్వు ఒక అబద్ధికుడివి, నువ్వు ఒక మాటలు మార్చేవాడివి. నువ్వు నమాజ్ చదివేవాడంటే ఎలా ఉండాలి నీ క్యారెక్టర్? ఆ రోజు దొంగలు ఖైదీలు అంటున్నారు, ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. అయ్యా నువ్వు సదాచార సంపన్నుడిలాగున్నావయ్యా, పుణ్యాత్ముల్లా కనపడుతున్నావు. దొంగలు ఇచ్చినటువంటి సాక్ష్యం సోదరుడు యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పట్లా, మా ఊడు మాట నమ్మాకండి అంటున్నారు సమాజంలో. ఎవరు మరి నీ క్యారెక్టర్ ఏంటి? వేదం నమాజుగా వచ్చారండి, టోపీ పెట్టుకున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర అసలు చెల్లుబాటే కాదు. మరి రోమ్ చక్రవర్తి చంపేయచ్చు కదా, దించండి అన్నాడు. ఏంటి అన్నాడు అబ్దుల్లా, ఏంటి మారుతావా? లేదు మహారాజా. మరి ఏడుస్తున్నావు కదయ్యా? మహారాజా నేను ఎందుకు ఏడుస్తున్నానంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఇప్పుడు నా దేహంలో ఒకటే ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణాన్ని నేను ఇప్పుడు ఆయన మార్గంలో కుర్బానీ ఇవ్వబోతున్నాను, అయిపోతుంది. అలా కాకుండా నా చర్మం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని ప్రాణాలు ఇచ్చుంటే ఒక్కొక్కటి ఆయన మార్గంలో ఇవ్వలేకపోతున్నందుకు బాధపడుతున్నాను, కానీ ఉన్న ఈ ఒక్క ప్రాణం పోతున్నందుకు కాదు మహారాజా అన్నాడు. అది సార్ విశ్వాసం, ఆరాధన, ఆ విశ్వాసం మాధుర్యం. అది ఇంకా రాజు కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఏంటి అసలు, ఏంటి ఈ విశ్వాసం ఏంటి? తీసుకెళ్లి జైల్లో పడేశాడు. 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు మొత్తం గడిచిపోతున్నాయి. ఏమీ ఇలా కుంగి కుషించిపోయి ఆకలితో అలమటించేలా ఉన్నాడు. సారాయి పంది మాంసం పంపించాడు. ఆ శబ్దం వినగానే, ఆ ప్లేట్ వినగానే, ఖైదీలకి వినగానే డోర్ తీసి ద్వారపాలకుడు వచ్చాడు. చూసాడు, కళ్ళు తెరిచి ఏంటంటే చెప్పాడు, సారాయిని పంది మాంసం. ఈ శైలికి హలాల్, ఇది హరాం కాదు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు మార్చేసుకున్నారు. అవి 2 పంపించారు. సత్తువును మొత్తం కూడగొట్టుకుని ఇసిరి పండుగాడు. పగిలిపోయింది, ప్లేట్ పగిలిపోయింది, అది కింద పడిపోయింది. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజు ఈ విధంగా అబ్దుల్లా నేలపాలు చేశాడని. రాజుగారు కోపడలేదు. అబ్దుల్లా చచ్చిపోయేటట్టున్నావు కదా, కనీసం ప్రాణం కాపాడుకోవచ్చు కదా. మహారాజా, నిజంగానే అల్లా సుబ్హానహు వ తఆలా ప్రాణాలు పోయేటప్పుడు నాకు వీటిని హలాల్ చేశాడు. సూర్య బకరా సూర నంబర్ 2 వాక్యం 173, సూర్య మాయిదా సూర నంబర్ 5 వాక్యం నంబర్ 3, సూర్య అనామ్ సూర నంబర్ 40 వాక్యం నంబర్ 145, సూర్య నహల్ సూర నంబర్ 16 వాక్యం నంబర్ 115. 4 చోట్ల అన్నాడు, రక్తము, పంది మాంసము అల్లా పేరుతో కాక ఇతరుల పేరుతో జిమా చేయబడింది, చచ్చిపోయింది, మీకు హరాం. కానీ ప్రాణం పోయేటప్పుడు వీటిని తినవచ్చు, ప్రాణం కాపాడుకోవడానికి, ఆజ్ఞ అతిక్రమించడానికి కాదు. కానీ ప్రాణం కాపాడుకోవడానికి నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని హలాల్ చేశాడు. అయినప్పటికీ కూడా ఒక ముస్లిం చేత నేను సారాయి తాపించాను, ఒక ముస్లిం చేత పంది మాంసాన్ని తినిపించానని మనసు కుదురుపడుతుంది. చచ్చిపోతాను కానీ వాటి జోలి పోను అన్నాడు. సోదరులారా, అది మాధుర్యం, విశ్వాస మాధుర్యం. ఆరాధన, తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి మహానుభావుల జీవితమే ఆరాధన వారిది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రదియల్లాహు అన్హు వ రదు అన్, నేను వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు, నేను వాళ్ళని ఇష్టపడ్డాను అన్నాడు. కాబట్టి ఎక్కడుంది ఆ మాధుర్యము? తర్వాత మీకు సమయం కూడా వచ్చేసింది, దానికి 3:30. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీన్ని దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆరాధనలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆరాధనలో స్థిరత్వాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో, ఈ మసీద్ కమిటీపై ప్రత్యేకించి ఎవరైతే సహకరించారో, ధన రూపేణ, శక్తి రూపేణ, సమయ రూపేణ, వారిపై, వారి కుటుంబ సభ్యులపై అల్లాహ్ తన కారుణ్య అమృతాన్ని కురిపించుగాక. సాఫల్యాన్ని ప్రసాదించుగాక. రియాకార్యం నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. అత్యంత శ్రేష్టమైనటువంటి దైవతల సమావేశంలో మన గురించి ప్రస్తావించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కార్యాన్ని మన కోసం సదకా జారీ చేయుగాక. షిర్క్ బిదాతులను కోకటి వేళతో పీకివేసి తౌహీద్ రిసాలత్ ప్రకారం ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ స్వర్గంలో ప్రవేశించి మన భార్య బిడ్డలతో పాటు అల్లాహ్ను దర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.